హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారాత్యం స్వం శృతిశతశిరసిద్ధముధ్యాపయంతి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. పారాత్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் பொதுவீர் பொதுமினோ நிருஜைர். மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் பொதுவீர் பொதுமினோ நிருஜைர். சீருமல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழிந்துழலன் நந்தகோபன் குமரன். ஏரார்ந்த கண்ணி யசோதையிலம் சிங்கம். கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன். ஏரார்ந்த கண்ணி யசோதையிலம் சிங்கம். கார்மேனி செங்கண் கதிரமதி அம்போல் முகத்தான். கார்மேனி செங்கண் கதிரமதி அம்போல் முகத்தான் நாராயணனே. கார்மேனி செங்கண் கதிரமதி அம்போல் முகத்தான் நாராயணனே. நமக்கே பறை தருவான். நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழ படிந்தேலொரெம்பாவாய். நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். சமஸ்த பரிவாராய சர்வதிவ்ய மங்கள விக்கிரகாய ஸ்ரீபூநீலா சகிதாய ஸ்ரீமதே நாராயணாய நமః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి ధనుర్మాస తిరుప్పావై వ్రత ఉత్సవంలో ఈనాడు మనం మొదటి పాశరం యొక్క విశేషాల్ని అమ్మ కృపతో సేవించబోతున్నాం. నిన్నటి కాలక్షేపంలో ఆండాళ్ తల్లి తాను ఈ లోకంలో ఎందుకు అవతరించిందో, తాను ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నదో ఆ అంశాన్ని మనం సేవించాం. ప్రకృతి మండలంలో ఉండి పరమాత్మకు దూరంగా ఈ సంసారంలో జీవిస్తున్నటువంటి జీవులు
అనేక రకాల శ్రమలకు లోనవుతూ ఉంటే, జన్మ పరంపరలను ఎత్తుకుతూ ఉంటే, ఈ బాధలను తాను మాతృమూర్తి కనుక వాత్సల్యపూర్ణమైనటువంటి తన స్వభావంతో తాను సహించలేక శ్రీ వైకుంఠంలో వెంచేసుండే తల్లే జగన్మాత సాక్షాత్తుగా ఈ లోకంలో గోదామాతగా అవతరించిందని, తాను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అర్చాస్వరూపంలో ఉన్న పరమాత్మనే నిజమైన పరమాత్మ అని చెబుతూ, వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ అప్పతి శ్రీమన్నారాయణుడికి పరవాసుదేవుడికి ఎన్ని రకాల శక్తులు కళ్యాణ గుణాలున్నాయో, ఎంతటి పూర్ణ స్వరూపుడు ఆయన, ఆ లక్షణాలన్నీ కూడా ఆ సర్వేశ్వరుడు ఎత్తిన ప్రతి అవతారంలో ఉన్నాయని చెబుతూ, అవి ఈనాడు మన కళ్ల ముందు కనిపిస్తున్న సర్వేశ్వరుడు యొక్క విగ్రహ రూపంలో, అర్చా రూపంలో కూడా పరిపూర్ణమైన కళ్యాణ గుణములు, పరిపూర్ణమైన శక్తులున్నాయి. వాటిని మనము సేవించుకొని ఆ స్వామి యొక్క శక్తులు మన వైపు కలిగేట్టుగా, కృప కలిగేట్టుగా మనం ప్రవర్తిస్తే చాలు, మన కళ్ల ముందున్న కనిపిస్తున్న అర్చామూర్తిలోనే మన దివ్యతత్వాన్ని అనుభవించవచ్చు అని మనకు ఉపదేశించడం కోసం, అలాగే ఎన్ని రకాల దోషాలు చేసిన వాత్సల్యమూర్తి, కరుణామూర్తి అయిన సర్వేశ్వరుడు ఈ జీవులను క్షమించి తరింపచేయాలని స్వామిని బోధిస్తూ, ఇలా జీవాత్మ పరమాత్మల మధ్యన అనుసంధానాన్ని కలగచేసి వారికుండే సంబంధాన్ని, అనుబంధాన్ని తెలియచేస్తూ ఉద్ధరింపు చేయడం కోసం తాను ఈ లోకంలో గోదామాతగా అవతరించిందని విన్నాం మనం. ఆవిడ తాను విష్ణు చిత్తుల వారి యొక్క దివ్య తిరుమాళిహలో, అలాగే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి కోయిలలో ఉన్నటువంటి వటపత్రశాయి యొక్క దివ్య సేవలో తాను పెరుగుతూ వచ్చిందనే సంగతి వింటూ, యుక్త వయసు రాగానే తాను వివాహ ప్రయత్నంలో చేస్తున్న తండ్రిని ఎదిరించి అతని అభిప్రాయాన్ని కాదని, తనకు మనుషులెవరూ కూడా భర్తలుగా కాకూడదని, తనకు పరమాత్మ తప్ప మరొక భర్త లేడని తాను అన్నట్టుగా మనం సేవించాం కూడా. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తించాలి. సామాన్యంగా ఆండాళ్ తల్లి అవతారం తాను ఇక్కడికి వెంచేసిన కారణం, తను ఉపదేశం ద్వారా మనల్ని బాగుపరచడమే కాకుండా తన ఆచరణ ద్వారా, అనుష్ఠానం ద్వారా కూడా మనకు పరోక్షంగా సందేశాన్ని ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంది. కనుక ఇక్కడ సామాన్యమైనటువంటి ఒక మానవ వనితగా అవతరించినటువంటి ఆ తల్లి తాను కేవలం మనుషులలాగా ఉండకుండా తాను మానవాతీతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడంలో కారణమేమిటి? ఏ మనిషి కూడా ఏ స్త్రీ కూడా తనకు కాబోయే భర్త సామాన్య పురుషుడు కావాలనుకుంటుంది గాని పరమాత్మనే భర్త కావాలి అనుకోవడం అది ఎక్కడా మనకు వింతగా కనిపించే అవకాశం. కానీ ఎందుకలా అనుకుంది ఆవిడ అంటే, భర్త అంటే భరించేవాడు అని అర్థం, రక్షించేవాడు అని అర్థం. సామాన్యంగా లోకల్లో ఉండే భర్తలంతా కూడా శరీర సంబంధం వల్ల కలిగిన వాళ్ళు. ఒక జన్మలో ఒక భర్త అయితే ఆ జన్మ పోయి మరొక జన్మ వస్తే అక్కడ మరొక భర్త. ఇలాగా శరీరాలు మారుతూ ఉన్నా కొద్దీ ఆ శరీర సంబంధం కలిగినటువంటి భర్తల యొక్క సంబంధం కూడా
లోకంలో కలుగుతోంది, సామాన్యం. కానీ ఈ మారే భర్తల లక్షణం కాదు మనకు కావలసింది. మనిషి అన్నప్పుడు పైన శరీరమే కాకుండా లోపల ఆత్మ ఒకటి ఉంది. అది నిరంతరం ఒకే రకంగా ఉండేది. ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరం ఉంటుంది. కనుక వాస్తవమైన రక్షకుడు, వాస్తవమైన భర్త శరీరానికి సంబంధించిన వాడు కాదు, ఆత్మకు సంబంధించిన వాడు, శాశ్వతమైన భర్త. ముందు ఆయనను మనం గ్రహించాలి. లోక రీత్యా సంసారంలో ఉన్నప్పుడు శారీరక సంబంధాలు కలిగినటువంటి రీతిలో భార్యాభర్తలుగా ఉండడం సహజమే కావచ్చు కాక, కానీ అంతకన్నా ముఖ్యంగా యావత్ ఆత్మభావిగా ఉండేటువంటి పరమాత్మ ఎవరితో ఉన్నాడో వాడి ఆత్మకు భర్త. అది మనం గుర్తించాలి. పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అని ఉపనిషత్తు చెబుతున్నది. పతిం విశ్వస్య, ఈ లోకానికంతటికి కూడా ప్రభువు ఆయననే భర్త. లోకానికే కాదు, ఆత్మేశ్వరగుం, మన ఆత్మలకు కూడా ఆయనే భర్త, రక్షకుడు, భరించేవాడు. కనుక ఈ ఆత్మలు ఎప్పుడు భర్త మీద ఎలాగా ధర్మపత్ని తాను ఆధారపడి ఉంటుందో అలాగే ఈ ఆత్మ పరమాత్మ మీద ఆధారపడి ఉన్నది. కనుక ఈ లోకంలో ఉండే మనం సహజమైనటువంటి ప్రకృతి సంబంధంలో ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి ఈ ఆత్మకు ఎవరైతే భర్తనో వాణ్ణి మరిచిపోకూడదు. కనుక ముందు ఆత్మను వారికి సమర్పించడం, ఆ తర్వాత శరీర సంబంధం కలిగిన భర్తతో అనుబంధం కలిగి ఉండడం, ఇది మనం నేర్చుకోవాలి అని చెప్పడం కోసం తాను పరమాత్మనే నా భర్త అని చెప్పడం జరిగింది. ఇది అనుష్ఠానం. అయితే అక్కడ ఆ పరమాత్మ తన కళ్ల ముందున్న విగ్రహం. అందువల్ల మన కళ్ల ముందున్న విగ్రహమే మనకు ఈ ఆత్మకు భర్త భావించాలి అని చెప్పడం కోసం తాను కోవెల్లో ఉన్నటువంటి వటపత్రశాయిని తాను ప్రేమించినట్టుగా ప్రకటించుకున్నది. ఇది ఇందులో ఉండే రహస్యం. అందుకోసం ఆవిడ 2 మాలలు తయారు చేసిందన్నారు. ఒకటి పూలమాల, రెండవది పామాల. పూమాల, పామాల 2 తయారు చేసిందని నా పెద్దలు చెబుతున్నారు. పుష్పమాలను తాను ధరించి స్వామికి సమర్పించింది. ఎందుకో విన్నాం మనం. అంటే స్వామి కోసం పుష్పమాల సమర్పించింది. మరి పామాల పాటల రూపంలో ఉన్నటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధమేత ఉందో అందులో ఉండే సందేశం మన కోసం ఇచ్చిందన్నమాట. అందువల్ల 2 మాలల్లో ఒకటి పరమాత్మకు సమర్పించింది తన కోసం. సోచ్చిష్టాయం స్రజి నిగళితం యా బలకృత్య భుంక్తే అన్నారు భట్టరు వారు నీలాతుంగస్తనిగిరిదటి అనేటువంటి తనియలో. తాను ధరించినటువంటి ఆ పూలమాలని పరమాత్మకిచ్చింది దేనికంటే బలాత్కృత్య భుంక్తే, లాక్కున్నదట స్వామిని తన వైపు వశము చేసుకోవడం కోసం పూలమాల సమర్పించింది. మరి పామాల ఆ స్వామికి వినిపించి ఆయన ప్రసాదంగా మనకు తెలపడం కోసం. ఇటు జీవులను అటు దేవుణ్ణి పరమాత్మను కలపవలసిన బాధ్యత తీసుకున్న తల్లి కనుక ఒకసారి ముందుగా తాను పరమాత్మను తన వైపు మరచుకుని తన వశుడిగా చేసుకుని తనకు పరతంత్రుడిగా చేసుకుని తాను చెప్పేట్టుగా వినేట్టుగా చేసుకుని ఆ తర్వాత ఆ స్వామి యొక్క కృప మన మీద రావాలన్నప్పుడు ఈ జీవులను కూడా పరమాత్మ వైపు లాక్కోవడం కోసం, ఆయన వైపు మరల్చడం కోసం తాను చేయాల్సినటువంటి పని ఉంది కనుక పూలమాల స్వామిని తన వశం చేసుకున్నట్టుగా ఉపయోగపడితే తిరుప్పావై దివ్య ప్రబంధ మాల ఇదిగో మనలాంటి జీవులకు ఉపదేశం ద్వారా పరమాత్మ మీద ప్రేమ కలిగించి ఆయన వైపు లాక్కోవడం కోసం చేసినటువంటి మాల. అయితే అది పరమాత్మకు సమర్పించి మనకు ప్రసాద రూపంలో ఇచ్చింది కనుక
ముందుగా స్వామికి తాను పూలమాలను సమర్పిస్తూ పాటు పామాలను కూడా అందించి దాన్ని మనకిచ్చింది. అందువల్ల మనకు అమ్మ ఇచ్చినటువంటి అయితే ఒక విషయం ఇక్కడ, తాను పూలమాలతో స్వామిని ఎలాగా తాను వశం చేసుకున్నది అనే అంశం వచ్చినప్పుడు తాను ధరించినటువంటి పూలమాల సర్వేశ్వరునికి ఎంతో సంతోషమైందట, ఆనందం కలిగిందట. అంటే ఏమిటి అర్థం అక్కడ? ఇక్కడ పూలమాల అన్నప్పుడు తాను తలలో ధరించినటువంటిది, తలలో కలిగే భావాలు ఏవైతే ఉన్నావో, భావ తరంగాలు, ఆలోచనలున్నాయో, ఆ ఆలోచనలన్నీ పూలగా వికసించినటువంటి, మనలో ముడుచుకున్న భావాలు కాకుండా విప్పుకున్న భావాలు, వికసించిన భావాలు పుష్పాలు లాంటివి. వాటినన్నిటినీ ప్రేమ, భక్తి, భగవంతుని మీద భక్తి అనే ఒక సూత్రంలో, దారంలో బంధించి వాటిని స్వామికి సమర్పించింది. అందువల్ల శూడి కొడుతా తాను ధరించి ఇవ్వడం అంటే స్వామి కేవలం పైకి కనిపిస్తున్నటువంటి పుష్ప మాలకు మాత్రమే తాను ఆకర్షితుడు కాలేదు. భగవంతుని బంధించడానికి భక్తి సూత్రం ప్రధానమైంది. యోమే భక్త సమే ప్రియ, ఎవరు నా భక్తుడో నాకు అత్యంతమైన ప్రియుడు అన్నాడే భగవద్గీతలో కృష్ణ భగవానుడు. భక్తి క్రీతో జనార్దన, భక్తికి ఎలాగైనా సరే అమ్ముడుపోతాడట పరమాత్మ. అందువలన మనకి విష్ణు సహస్రనామంలో 2 మాటలున్నాయి. విజితాత్మ, విధేయాత్మ అని 2 మాటలున్నాయి. విజితాత్మ అంటే ఆ పరమాత్మను ముందు మనం జయించాలి, ఆయన జయింపబడాలి. అంటే ఆయనను మనవాడిగా చేసుకోవాలి. దానికోసము మనం ఉపయోగించేది భక్తి మాత్రమే. ఎప్పుడైతే ఆయన మన పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తికి, అత్యంతమైన భక్తికి స్వామి పరవశుడవుతాడో అప్పుడేమవుతాడు ఆయన? మనకు పరతంత్రుడవుతాడు ఆయన. మనం ఎలా చెబితే అలా వింటాడు ఆయన. కనుక విజితాత్మ అంటే ముందు ఆయనను జయిస్తే, విధేయాత్మ మనం చెప్పినట్టుగా మారుతాడట. కనుక అమ్మ తాను ఏ పుష్పమాల అయితే సమర్పించిందో అది తనలో ఉన్న మానసిక భావాలని ప్రేమతో నింపి, భక్తితో నింపి స్వామికి సమర్పించింది. కనుక అందువల్ల స్వామి తాను వశుడైనాడని అర్థం, దానివల్ల తాత్పర్యం. అలాగే తాను గానము చేసిందైతే ఉన్నదో ఆ గానమంతా కూడా మనకు ఉపదేశం చేసింది. ఉపదేశం చేసేది సాధారణంగా మనకు అన్ని రకాల భగవతత్వాన్ని అందించేది శాస్త్రం మాత్రమే. శాస్త్రాత్ వేద్మీ జనార్దనం అంటారే. శాస్త్రం అంటే వేదం, వేదాత్ శాస్త్రాత్ పరం నాస్తి. వేదము తప్ప, వేదం యొక్క అర్థం చెప్పేటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కలిపి శాస్త్రాలు అంటాం. అంటే మన కంటికి కనిపించని, ఇంద్రియాలకు అందనటువంటి పరమాత్మ తత్వమును మనకు తెలుసుకోవడం కోసం శాస్త్రం మాత్రమే ప్రమాణం. కనుక ఆ వేదములో ఏమి చెప్పి ఉందో, పరమాత్మను మనం ఎట్లా అనుగ్రహిస్తామో, పరమాత్మను మనం ఏ రకంగా మనం పొందవచ్చునో ఆ అంశాలన్నీ కూడా వేదంలో చెప్పి ఉన్నాయి. కనుక ఆ వేదములో చెప్పిన అంశాలనే మన ఆండాళ్ తల్లి మన కోసం మన శక్తిని దృష్టిలో పెట్టుకుని దాని సారాంశంగా తాను 30 పాశురాల్లో తాను గాన రూపంలో అందిస్తూ మనకు సందేశాన్నిచ్చింది. అంటే అమ్మ 2 రకాల తిరుప్పావి చేసిందన్నమాట. ఒకటేమో తాను తిరు శ్రీదేవి శుభమైన పా అంటే పావై ఎట్టి నోమును ఆచరించింది తిరుప్పాయి వ్రతాన్ని. అలాగే తిరు పా అంటే శుభకరమైనటువంటి పా అంటే పాటల యొక్క మాలను అందించిందన్నమాట. కనుక ఇక మనము అమ్మ చూపినటువంటి మార్గంలో స్వామిని అర్చించుకున్నాం, పుష్పమాల సమర్పించుకున్నాం, స్వామిని ప్రార్థించుకున్నాం ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో. ఇక ఆ తర్వాత అమ్మ మనకు అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధంలోని వేద సారమేమిటో దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
దీనికోసమే ఈ 30 పాసురాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 30ని కూడా తాను ఒకేసారి ఉంచకుండా ఒక సామాన్యమైన చంటి పిల్లకి తల్లి ఒకేసారి అన్నము ముద్దంతా పెట్టకుండా నెమ్మదిగా నెమ్మదిగా చిన్నగా ఎలాగా ఆకర్షిస్తూ చిన్నగా చేసి పెడుతుందో అలాగే సకల వేద సారాన్ని కూడా తాను 30 పాసురాలు పెట్టినప్పటికీ కూడా ఆ వేదంలో చెప్పిన ఒక్కొక్క అంశాన్ని 5 పాసురాల్లో నెమ్మదిగా చేస్తూ 5 భాగాలుగా చేసి తాను 6 భాగాలుగా చేసి మనకు అందించిందట. అదేదో మనం సేవించడమే ఈనాడు మనము ఈ తిరుప్పావైలోని మొదటి పాసురం యొక్క అర్థాన్ని సేవించడం అన్నమాట. ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏంటంటే, సామాన్యంగా మనకి ఏ ప్రబంధం చెప్పినప్పటికీ కూడా దాంట్లో ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనుక ఒక తత్వం ఉంటుంది. వాస్తవానికి వేదసారం తిరుప్పావై తెలుపుతుంది అన్నప్పుడు మరి మనకేమో అంత కృష్ణ కథలాగా కనిపిస్తూ ఉందే, ఇందులో వేదం ఎక్కడుంది అని అనిపిస్తుంది. కానీ ఆ కథను చెప్పి ఆ కథ ద్వారా అందించగలిగేటువంటి తత్వమే మనకి తర్వాత తెలుస్తుంది. దాన్నే మనము స్వాపదేశం అంటాం, అంటే అంతరార్థం అన్నమాట. కనుక మనము ఈ పాసురాల్లో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ముందు కథను సామాన్యంగా తెలుసుకుని దాని ద్వారా మనకు అందుతున్న దివ్య సందేశం ఏమిటి, అంతరార్థమేమిటో కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఒక అంశం, అది మనం తెలుసుకుంటే మనకేం లాభం, అది కూడా కావాలి. సామాన్యంగా మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన పురాణాలు, అలాగే ఏది చెప్పినా అవన్నీ కూడా ఏదో ఒకనాటి సమాజం కోసం మాత్రమే చెప్పబడినవి కాదు. మానవ సమాజం ఉన్నంత వరకు మానవుల యొక్క సమస్యలన్నీ ఒకే రకంగా ఉంటాయి కనుక ఆకలి, దప్పి, నిద్ర అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కనుక అలాంటి సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. కనుక మనకు అందించినటువంటి శాస్త్రాల్లో చెప్పిన ప్రతి అంశం సకల కాలాల్లో ఎన్ని యుగాలైనప్పటికీ కూడా ఆయా కాలాల్లో ఆయా సామాజిక సమస్యలను కూడా పరిష్కరించగలిగేటువంటి దృష్టిలో శాశ్వతమైనటువంటి దివ్య సందేశం మనకు అందులో కనిపిస్తుంది. కనుక తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని మనం సేవించినప్పుడు కూడా అందులో అమ్మ ఆచరించి చూపిన కథలే కాకుండా ఆ కథ ద్వారా మనకు అందేటువంటి దివ్య సందేశాన్ని వినడి అది ఈనాటి మన సమాజానికి అలాగే మన నిత్య జీవితానికి అది ఎంతవరకు ఉపయోగపడుతున్నది, దాన్ని ఎలా అమలుపరిస్తే మనం ఈనాడు సుఖశాంతులతో జీవించగలుగుతాము అనేటువంటి అంశాన్ని కూడా మన తల్లి అందులో ఇమిడ్చింది. సాధారణంగా తిరుప్పావై అనగానే అదేదో ఒక దివ్య ప్రబంధమని ఆధ్యాత్మిక విషయం మాత్రమే చెబుతుందనేటువంటిది ఇంతదాకా మన ఆలోచనలో ఉన్న అంశం. అది ముఖ్యమే, కానీ ఆధ్యాత్మిక పునాదుల మీద ప్రశాంతమైనటువంటి శాంతి సౌఖ్యాలతో జీవితం గడపగలిగేటువంటి లౌకిక లక్షణాల్ని కూడా ఇందులో ఇమిడి ఉన్నాయనే సంగతిని మనం ఆవిష్కరించుకొని తెలుసుకోవలసి ఉంది. కనుక మనం ఆ దృష్టితో ఈ తిరుప్పావైని సేవిస్తాం. ఇందులో నిన్న మనం విన్నాం, ముందుగా అమ్మ తాను పరమాత్మనే భర్తగా పొందాలి అనుకున్నది. కానీ ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎలా దొరుకుతాడు, ఏం చేస్తే తనకు భర్తగా కాగలుగుతాడు అనేటువంటి తాను వెతుకులాటలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని దొరికించుకున్నది. తాను భాగవతం విన్నప్పుడు గోపికలు కృష్ణుణ్ణి తమ పతిగా పొందడం కోసం ఎంతటి తపన పడ్డారో ఆ తపన తాను సేవించింది. అలాగే తాను
ఆ కథను సేవించున్నప్పుడు తన్మయమైపోయింది. ఆమె మనసు నిండా భగవత్ తత్వంతో పాటు కృష్ణ తత్వం నిండిపోయింది. తాను పరమాత్మ కృష్ణుడే కనుక ఆ కృష్ణుణ్ణి పొందాలనుకున్నప్పుడు ఆనాటి గోపికలు ఎంతటి భావనతో స్వామిని సేవించుకున్నారో అలాంటి గోపికా భావన తనకు కావాలనుకొని తాను మానసికంగా గోపికగా మారిపోయింది. ఇక్కడ ఇంకొక అంశం మనం సేవించాలి. మన తిరుప్పావయి దివ్య ప్రబంధంలో అమ్మ రకరకాల మూర్తులను సేవించినట్టుగా కనిపిస్తోంది. నీలాతుంగ స్తనగిరితటి అనేటువంటి తిరుప్పావై దివ్య సార తత్వాన్ని అందించేటువంటి శ్రీ భట్టర్వారి యొక్క శ్రీ సూక్తిలో తాను నీలాతుంగ స్తనగిరితటి సూక్తం ఉద్బోధ్య కృష్ణం, ఆ నీలాదేవికి పరవశుడైన కృష్ణుణ్ణి మేలుకొలపి తన పూమాలతో తాను బంధించి బలత్కారి తాను అనుభవించింది అని చెప్పుకున్నారు. అంటే ఆండాళ్ తల్లి కృష్ణ పరమాత్మను పొందే ప్రయత్నం చేసింది అని అర్థమైంది. కాని ఆ తర్వాత పాశనంలో అదే తనియలో పుండరీకాక్ష వారు ఉయ్యక్కుండార్ అనేవారు తాను అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుక్కు పన్ను తిరుప్పావై అని ఆ రంగనాథుడికి ఆండాళ్ తల్లి తాను పామాలను పూమాలను సమర్పించింది అని చెప్పుకున్నారు. అలాగే చివరి పాసనం వచ్చిన చివరి తనియలో చూడిక్కుడొత్త చుడర్కొడియే అని దాంట్లో నాడి నీవే ఎంగడ వరకు అమ్మా నీవు నాచ్యార్ తిరుముజైన దివ్య ప్రబంధంలో మొట్టమొదటి పాసనంలో నీవు మన్మథ స్వామిని సేవిస్తూ నా మనసులో నీవు మనుషుల గురించి కాకుండా మనుషుల వైపు నా మనసు పోకుండా మన్మథ ఒకసారి నా మనసును నీవు ఆ 7 కొండల మీద వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వైపు పంపించు, అలాగే వెంకటేశ్వర స్వామిని నా ఆత్మ చేరుకున్నట్టుగా చేయమని కోరింది. అలాంటిది మాకు కూడా కావాలి. నాడి నీవి ఎంగళ వరకు ఇది అన్నయి మా ఆత్తం, నీవు వెతికి వెంకటేశ్వరుడికి నన్ను సమర్పించమన్నది ఈ మాట ఉందే, నా కడవావన్న మేనలుహు మేము కూడా దాటకుండా ఉంచమని ప్రార్థించినారు ఆ తనియలో. అంటే అమ్మ కృష్ణుణ్ణి కావాలనుకుందా, రంగనాథుణ్ణి భర్తకు పొందాలనుకుందా, వెంకటేశ్వర స్వామిని పొందాలనుకుందా, వటపత్రశాయిని పొందాలనుకుందా, ఇలాగా ఎన్ని రకాల రూపాలు కనిపిస్తూ ఉంటే ఇది ఏమిటి అనే ప్రశ్నకి మన పూర్వాచార్యులు ఇచ్చే సమాధానం ఏమిటంటే, దీని ద్వారా మన ఆండాళ్ తల్లి మనకు ఒక దివ్య సందేశం తెలుసుకున్నది. అదేమిటంటే ఈ మూర్తులన్నీ కూడా స్వరూపాలను కూడా అవి కూడా శ్రీమన్నారాయణ యొక్క రూపాలే. వాస్తవమైన పరమాత్మ నారాయణుడు. ఆ నారాయణుడే తాను కృష్ణుడిగా, ఆ నారాయణుడే వివిధ రూపాల్లో వెంకటేశ్వర స్వామిగా ఇలా కనిపిస్తాడు కనుక తాను తనకు పొందేటువంటి భర్త ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నామే, ఆత్మేశ్వరగం శివమచ్యుతం నారాయణం అని నారాయణుడే ఆత్మేశ్వరుడు అన్నప్పుడు ఆ నారాయణుణ్ణి ఏ రూపం చూసినప్పటికీ అది కృష్ణ రూపమా, అది రామరూపమా, అది నరసింహ రూపమా, లేకపోతే మరి రంగనాథుడా, వటపత్రశాయ ఏదైనప్పటికీ కూడా సర్వం కూడా శ్రీమన్నారాయణ యొక్క వివిధ రూపాలు అనే భావనతో ఆమె సేవించింది కనుక ఇక్కడ మనకి పరాత్పరుడు నారాయణుడని, సర్వరూపాలు నారాయణ సంబంధించినవని, మనం మనకుండేటువంటి ఇష్టదైవం ఏ రూపంలో పొందినప్పటికీ కూడా ఆ నారాయణుడే మనం పొందుతాము అని అంటూ నారాయణుడే ఆత్మకు సర్వవిధమైనటువంటి పోషకుడు, రక్షకుడు అనే అంశం తెలపడం కోసం ఆచరణలో ఒకసారి రంగనాథుణ్ణి, ఒకసారి కృష్ణుణ్ణి, ఒకసారి మరొక స్వామిని పూజించింది కనుక ఈ తత్వాన్ని ముందు గుర్తించాలి. కనుక తిరుప్పావై ద్వారా
తాను కృష్ణ వ్రతము చేసినా తాను చెప్పదలుచుకున్న అంశము ఇది నారాయణుడే సర్వవ్యాపకుడినవాడు. దానికి మన పెద్దలు ఉదాహరణ ఇచ్చినారు. నీరుందనుకోండి, ఆ నీరు రకరకాల దశల్లోకి మారుతోంది. ఆవిరిగా మారవచ్చు, ఆవిరి నీరే. మేఘంగా మారవచ్చు, మేఘము నీరే. మంచుగా మారవచ్చు, మంచుగడ్డ నీరే. చిన్న చిన్న బిందువులుగా మారవచ్చు, అది నీరే. కనుకనే ఒక నీరే ఇన్ని రకాల రూపంలో ఉన్నా బిందువు సామాన్యమైనటువంటి నీటి బిందువుని నీరంటాము, ఆవిరిని నీరంటాము, మేఘాన్ని నీటి ముద్ద అంటాము. ఎక్కడ చూసినా నీరే అనుకున్నప్పుడు అన్నిటికీ మూలం నీరు ఎలాంటిదో అలాగే సర్వరూపాలకి, సర్వ లక్షణాలకి, సర్వస్వరూపాలకి కూడా నారాయణుడే మూలము. కనుక ఏది ఆశ్రయించిన నారాయణుడే అనేది ఇది ఆళ్వారులందరూ కూడా అనుభవించినటువంటి తత్వము అమ్మ తనకు చెప్పదలుచుకున్నది. అందువల్లనే మనకు ఉపనిషత్తు కూడా ఆపోవా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపహ సమ్రాడాపహ విరాడాపహ సర్వం కూడా ఆపోవా ఇదకం సర్వం, అంతా నీరే 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 అంటే అర్థమేమిటి? ఆ నీరే మూలము, మిగతాదంతా మారుతుంది. ఆపహ అనేటప్పటికీ పరమాత్మనే, ఆపో నారాయణ ప్రోక్త అని. కనుక అది మరొక రకంలో చెప్పినప్పుడు నారాయణుడే సర్వవ్యాపకుడు అని చెప్పుకున్నామే. అలాగా ఆ దృష్టితోటి తాను స్వామి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా తనను అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో తాను వెంకటేశ్వర స్వామికి శరణాగతి చేసింది. అలాగే తాను రంగనాథుని పొందే ప్రయత్నం చేసింది. ఇన్ని రకాల తాను చేయడానికి ఇది ఉద్దేశమట. అయితే ఒకటి, అన్నిటికన్నా సులభంగా తనకి ఇష్టమైనటువంటి తత్వం కృష్ణతత్వం. కనుక అందులో కృష్ణుడు గోపికలు పరవశుడు. అందువల్ల కృష్ణుణ్ణి పొందాలనుకున్నప్పుడు తాను గోపికా భావంలోకి వెళ్ళింది. ఇక్కడ కూడా మరొక విషయం ఏంటంటే, సామాన్యంగా మనము ఏ దేవతను ఆశ్రయిస్తామో, ఏ దేవత యొక్క అనుగ్రహం మన మీద కావాలనుకుంటామో, ఏ రూపం యొక్క అనుగ్రహం మనకు కావాలనుకుంటామో ఆ రూపాన్ని మనము పొందాలి. అది పొందడానికి అలాంటి మానసిక స్థితి మనకు రావాలి. కృష్ణ తత్వాన్ని మనం అనుభవించాలనుకుంటే గోపికలుగా మనం మారిపోవాలి. రామతత్వాన్ని మనం అనుభవించాలనుకుంటే ఆంజనేయ తత్వంలోకి వెళ్ళాలి. అలాగే నరసింహతత్వాన్ని అనుభవించాలనుకుంటే మనం ప్రహ్లాద తత్వంలోకి వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే ఏ రూపంలో ఉన్న స్వామి మనకు అందేపాటులో ఉంటాడు. కనుక తన్మయం కావడం అంటాం మనం. ఇది అలాంటి తన్మయత స్థితికి వెళ్లడం కోసం తాను గోపిగా మారింది ఆండాళ్ తల్లి. కనుక ఇప్పుడు ఆమె భావన లోపల ఇప్పుడు ఆమె మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్ళింది. ఇక్కడ మనకి పరమాత్మను అనుభవించడంలో కొన్ని దశలు ఉన్నాయి. ప్రధానంగా సామాన్యంగా కళ్ల ముందు కనిపించే విగ్రహాన్ని అర్చిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మానసిక స్థితికి వెళ్లేటప్పటికీ ఆ మానసిక స్థితిలో అద్భుతమైన స్వామి యొక్క దివ్యతత్వం అంతా మనకు కనిపించాలి. ఆ కనిపించినప్పుడు స్వామి యొక్క కళ్యాణ గణములు, స్వామి శక్తులన్నీ కూడా దృష్టికి రావాలి. ఆ అనుభవం ఎప్పుడైతే వస్తుందో మానసిక తన్మయత ఏర్పడినప్పుడు మనం ఎక్కడున్నామో, ఏ రూపంలో ఉన్నామో కనిపించకుండా సర్వము కూడా తన్మయంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎవరిని మనం బాగా ప్రేమిస్తామో అలాంటి వాడి మీద ప్రేమను చూచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరు చూసినా అలాగే కనిపిస్తాడు. అలాగే ఇక్కడ కూడా గోపీ భావనలో కృష్ణతత్వాన్ని అనుభవిస్తున్న ఆవిడ ఇప్పుడు సామాన్యమైన అండాలుగా కాకుండా తాను గోపీ గోదా అయిందన్నమాట. కనుక ఇప్పుడు ఆమె తాను ఉన్న చోటునే మరో రకంగా భావిస్తూ ఉన్నది. తాను ఉన్నటువంటి విల్లిపుత్తూరు అది రేపల్లే. తాను ఉన్నటువంటి ఆ కోవెల అయితే ఉందో అక్కడున్నటువంటి విష్ణు చిత్తుల వారి చేత మాలాలంకృతులుగా చేయబడేటువంటి ఆ స్వామి వటపత్రశాయే కృష్ణుడిగా భావించిపోయింది. అలాగా పక్క ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడ చూసినా గోపికలే 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 కనిపిస్తున్నారు. అందువల్ల ఎవరి పిలిచినా గోపి 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 అంటుంది. ఎక్కడ చూసినా కృష్ణ 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 అంటుంది. ఆ స్థాయికి వెళ్లినప్పుడు మాత్రమే భగవత్ తత్వం అనేది మనలో జీర్ణించిపోతుంది. మనల్ని మనం మర్చిపోతాం. ఆ స్థితిలో ఒకసారి ఆనందంగా తాను ఇక్కడ లేదనుకున్నది, తాను అవతరించింది కలియుగంలోనైనా, తాను అవతరించింది ద్వాపరంలో ఉన్నా అనుకుంటుంది. అక్కడ ఒకసారి రేపల్లో ఉన్నట్టుగా భావించింది. ఇక అక్కడి నుంచి మన కథ ఆండాళ్ తల్లి యొక్క మానసిక దశలోకి వెళ్లిన తర్వాత మనకు ఆ కథ ప్రారంభమవుతోంది.
అందువల్ల ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మనము కూడా ఆ భావాల్లోకి వెళ్ళాలి. మనం ఎక్కడున్నామో, ఏ ఇంట్లో ఉన్నామో, ఏ ఊళ్ళో ఉన్నామో అదంతా మరిచిపోయి మనము కూడా అమ్మవారితో పాటు అదే ద్వాపర యుగంలో, అదే రేపల్లెలో, అదే స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మ చెప్పిన దివ్య సందేశాన్ని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. అందువల్ల ఆ స్థితిలోకి మనం వెళ్లడమే ఇక్కడ తిరుప్పావి యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. తాను ఏం చేసింది? కృష్ణ అవతార కాలంలో సందర్భాలు చెప్పుకుంటూ రేపల్లెలో తాను కూడా ఒక గోపికగా ఉందట. రేపల్లెలో కృష్ణుడు అవతరించిన తర్వాత కృష్ణ అవతారంలో కలిగే లీలలన్నీ మనకు తెలుసు గనక ఆయన రకరకాల లీలలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా సామాన్యంగా బాలచేష్టలన్నీ కూడా బ్రహ్మచేష్టలే అనేది మనకు భాగవతం చెబుతూ ఉంది. అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి గొల్లలు కనుక, ఆ గొల్ల లక్షణాలున్న వాళ్ళు కనుక వాళ్ళంతా కూడా వృద్ధులైన గొల్లలైన వాళ్ళు కృష్ణుణ్ణి సామాన్యమైన ధూర్తుడిగా అనుకోవడం, అలాగే కొంతకాలం దాకా ఈ గోపికలతో తాను పెరిగినటువంటి కృష్ణుడు పెద్దవాడైన తర్వాత ఈ గోపికలు కూడా కాస్త యుక్త వయస్సు అయిన తర్వాత కృష్ణునితో తాము తిరుగుతూ ఉంటే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ దాచిపెట్టడం, కృష్ణునితో కలవకుండా చేయడం చేసిన కారణంగా అప్పుడు సామాన్యంగా ఆ కృష్ణుడి వీళ్ళని పొందడం కోసం తాను ఒక విధమైనటువంటి అకాల కరువును తాను సృష్టించడం, క్షామాన్ని సృష్టించడం, వర్షాలు లేకుండా చేయడం ఇదంతా జరిగిందని అప్పుడు వర్షం మీద, పాడి పంటల మీదనే ఆధారపడి, గోవుల మీదనే ఆధారపడేటువంటి గొల్లలు అయ్యయ్యో ఇది ఏం చేస్తే మళ్లీ మనకి సుభిక్షం ఏర్పడుతుంది అనేటువంటి తపన పొంది ఉండడం, ఆ తపనకు అనుకూలంగా ఎవరో చెప్పడం ఏమీ లేదు, ఇది ఒక వ్రతం చేస్తే కృష్ణ వ్రతం చేయాలి, ఆ వ్రతం చేస్తే కృష్ణుడు దానివల్ల ఏంటంటే సుభిక్షం ఏర్పడుతుంది కనుక ఆ వ్రతం చేయాలంటే అది కృష్ణుడే చేయగలుగుతాడు, ఆ కృష్ణుడితో పాటు గోపికలే చేయాలి అనే భావన కలగడం ఇదంతా కూడా మన కథలో చెప్తున్న అంశం అన్నమాట. అందువల్ల ఆ కథలో వెళ్ళినప్పుడు ఆ కృష్ణ భగవాన్తో గోపికలు కలుస్తూ ఉన్నారు వ్రతం చేయడం కోసం. ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే సామాన్యంగా ఎక్కడ పరమాత్మ ఉంటాడో, ఎక్కడ భగవద్ అనుభవం ఉంటుందో అక్కడ అన్ని విధాల సంపత్తులుంటాయి. కానీ పరమాత్మను కాదని నాస్తికవాదం పెరిగిన చోట, భగవతత్వాన్ని అనుభవించకుండా ఉండే చోట, పరమాత్మను లెక్కించని చోట కరువు కాటకాలు ఏర్పడతాయి. మళ్లీ అవి సుభిక్షంగా ఏర్పడాలంటే ఆ భగవత్ అనుగ్రహమే కావాలి కనుక వాడి అనుగ్రహం కోసమే మనం చేయవలసిన కార్యక్రమాలు, పూజా పునస్కారాలు చేయాలి అనేది సందేశం దీనివల్ల తెలుస్తూ ఉన్నది. సరే, అలాగా జరిగిన తర్వాత అప్పుడు ఒక వ్రతం పెట్టారు. ఆ వ్రతము రెండు రకాలుగా, ఒకటేంటంటే ఆనాడు కృష్ణ భగవాన్ని పొందడం కోసం గోపికలంతా కూడా ఒక వ్రతం చేశారట. ఆ వ్రతాన్ని కాత్యాయని వ్రతమని మన భాగవతం చెబుతోంది. ఆ కాత్యాయని కృప వల్ల కృష్ణ భగవాన్ యొక్క మనసు మారి తాను గోపికలను స్వీకరిస్తాడు అని, అది మార్గశిర హేమంతే ప్రథమీవాసి అని భాగవతం చెబుతోంది. హేమంత ఋతువులో మొదటి మాసంలో మార్గశిర మాసంలో ప్రారంభించారని అదే దృష్టిలో పెట్టుకుని ఆండాళ్ తల్లి కూడా తాను గోపీభావంలో మార్గశిర మాసంలో కృష్ణ వ్రతం ప్రారంభించింది. దాన్నే మనము శ్రీవ్రతం అన్నాం, దానికే తిరుప్పావి వ్రతం అని పిలుస్తున్నాం అన్నమాట. ఇది ఈ వ్రతానికి ప్రారంభమైన లక్షణం. అలాగా తాను ప్రారంభించి కృష్ణ వ్రతంలో తాను చేసిన గానంలో మొదటి పాసరమే ఇదిగో ఈనాడు మార్గళి తింగళ్ అనే పాసరం అన్నమాట. దాన్ని మనం సేవిద్దాం. మార్గళి తింగళ్ మదిర ఇందనన్నారాల్ నిరాడ పొదువీర్ పొదిమినో నిర్జయీర్ சிறுமல்லுகுமயப்பாடி செல்வச்சிறுமீறுகாள் கூர்வேல் கொழுந்துஜலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதையிலம் சிங்கம் கார்மேனி செங்கண் கதிரமதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఎలోరెంబావాయ్. రేపల్లెలో వర్షం కోసం గోప వృద్ధుల యొక్క అనుమతితో గోపికలంతా కూడా కృష్ణ
వ్రతం చేయడం కోసం తాము కృష్ణుడి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒక రాత్రి ఆ వ్రతం ఎలా చేయాలో, ఏం చేయాలో ఆ అంశాలు చెబుతూనే ఒకనాడు గోపికలతో రసక్రీడలో ఆనందాన్ని అనుభవించినటువంటి కృష్ణ భగవానుడు సరిగ్గా అలాంటి అనుభవాన్నే అదే రాత్రి పొందుతాడు. ఆ తర్వాత అందరినీ కూడా తమ తమ ఇళ్లలోకి వెళ్లి మీరు విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నేను మా ఇంట్లో నందగోపుడి ఇంట్లో ఉంటాను, అక్కడికి రండి, అందరం కలిసి కూడా యమునా నదిలో స్నానం చేసి ఆ తర్వాత మన వ్రతాన్ని నడిపిద్దాము అని తాను చెప్పినట్టుగా ఆ సందేశాన్ని విన్నటువంటి గోపికల్లో అందరూ కూడా తమ తమ ఇళ్లలోకి వెళ్లారు. వెళ్లినా కృష్ణుని మీదే ప్రేమతో కృష్ణ తత్వాన్ని మనసులో పెట్టుకుని ఆయన ఎప్పుడు చూస్తామో, ఇంకా ఎప్పుడవుతుందనే క్షణము కూడా అతన్ని విడువలేనటువంటి స్థితిలో నిద్రలు పోకుండా వెంబడే తెల్లవార కన్నా ముందే ఆయన చెప్పిన బ్రాహ్మీముహూర్త కన్నా ముందే లేచి కొంతమంది ఎక్కడో ఒక చోట కూడడం కోసం తాను చేరడం, మరికొంతమంది అలాగే బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఇంట్లో ఉండడం అనేది 2 రకాలుగా కలుస్తూ ఉన్నది రేపల్లెలో. ఆ సందర్భంలో మొట్టమొదట తాను గోదా గోపిక ఎక్కడికైతే అందరూ గుమికూడాలనుకున్నారో అక్కడికి వెళ్లి అందరినీ ఒకసారి రండి 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 అని పిలుస్తూ ఉన్నది. ఈ రకంగా మనకు మొదటి పాశరంలో తాను చేయబోయే వ్రతానికి గోపికలందరినీ కూడా ఆహ్వానించడం అనేది ప్రధానమైన అంశము. అందువల్ల ఇందులో ఈ ఆహ్వానము, వ్రతానికి ఆహ్వానం చేయడం అనేది, రమ్మంటే ఎవరు వస్తారండి, దానికి ఎందుకు రావాలో, దానివల్ల మనకు ఫలితం ఏమిటో, ఈ వ్రతానికి సామాన్యమైన వ్రతాలకు ఉండే తేడా ఏమిటో చెప్పి అందరం కూడా కలిసి ఈ వ్రతాన్ని మనం చేద్దాం రండి అని పిలుపు ఈ మొదటి పాశరంలో ఉంది. ఈ మొత్తం పాశరంలో అమ్మ వ్రతానికి సంబంధించిన ముహూర్తం రావడం, సరి అయిన ముహూర్తం దాటకముందే మన వ్రతం చేద్దామని చెప్పడం, ఈ వ్రతాన్ని ఎవరు చేయగలుగుతారో, ఈ వ్రతంలో పాల్గొనడానికి అధికారులు ఎవరో, ఆ వ్రతాన్ని పొందించేవాడెవరో, దానివల్ల కలిగే ఫలితం ఏమిటో, ఆ ఫలితాన్ని ఇచ్చేవాడెవడో, ఇవన్నీ అంశాలు వివరిస్తూ మనకి ఈ పాశురాన్ని చెబుతోంది. మన పెద్ద వ్యాఖ్యాతలు ఈ పాశురం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఒక మాట చెప్పారు. మొత్తం తిరుప్పావైలో 30 పాశురాల్లో ఉన్నటువంటి అర్థమంతా కూడా ఈ మొదటి పాశురంలోనే అమ్మ మనకు కృప చేసింది. అంటే మొదటి పాశురము తర్వాత మిగతా పాశురాలన్నీ కూడా ఇందులో ఉన్న ఒక్కొక్క అంశాన్నే వివరిస్తున్నవి అని చెప్పడం జరిగింది. అంటే మనము మొత్తం వేదానికి సారమైనటువంటిది తిరుప్పావై 30 పాశురాలు ఎలాగో, ఈ 30 పాశురాల యొక్క సారమంతా కూడా ఈ మొదటి పాశురంలోనే ఉంది. కనుకనే దాన్ని కాస్త మనం జాగ్రత్తగా సేవించాల్సిన అవసరం ఉందన్నమాట. ముందుగా అమ్మ చెప్పిన కథ ఏమిటో విని, ఆ తర్వాత దానివల్ల మనకు ఎలాంటి అంతరార్థం ఏమిటి, తత్వం ఏమిటి, దాన్ని మనం ఎట్లా అమలుపరుచుకోవాలి మన జీవితానికి అనే 3 అంశాల్ని మనం ఇందులో సేవించాలి. తాను ముందు ఎక్కడెక్కడున్న పడుకున్నటువంటి గోపికలను పిలుస్తూ మార్గజి తింగల్ మది నిరయిందన నాలాల్ నిరాడ పొదువీర్ పోదిమినో నిర్జయీర్ సిరుమల్హుమ్మ ఎప్పాడి సెల్వచ్చిర్ మీరుహాల్. ఈ 3 పంక్తుల దాకా కూడా ఆమె ఈ వ్రతాన్ని గురించి ఆహ్వానం చేస్తున్న అర్థం అన్నమాట. మొదట ఇదిగో మనము ఈ వ్రతం చేద్దామన్నాం. ఈ వ్రతము ఇంకొక అంశం దృష్టి ఏమిటంటే, సామాన్యంగా ఆనాటి గోపికలు కాత్యాయని వ్రతం చేశారు కనుక దాన్నే మనం అనుసరిస్తున్నాము అని అర్థం కాకుండా, కాత్యాయని వ్రతము లాంటి వ్రతం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దేవత కాత్యాయని కాదు, కృష్ణుడే. కనుక దీన్ని కృష్ణ వ్రతం అంటాం.
అసలు కృష్ణుడే ఎందుకు వ్రతానికి అధిపతి అనేది ఈ పాశలో చెబుతుంటాను. కనుక దీన్ని కృష్ణ వ్రతంగా, శ్రీ వ్రతంగా, తిరుపావుగా చెప్పుకోవడం జరిగింది. అందరినీ పిలుస్తూ దానికి ఒక ముహూర్తం. సాధారణంగా వ్రతం అంటే ఏంటండి? వ్రతానికి మన పట్టుదలగా చేసే వ్రతమైన లోకంలో శాస్త్రాలు చెప్పే ప్రతి వ్రతానికి ఒక సుముహూర్తం పెడతాయి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఆ పనికి తగిన సరియైన సమయం కావాలి. ఆ సమయం సరైనది కాకపోతే మనం చేసే కృషి ఫలించదు. కనుక అలాగే మనం చేసే వైదిక కర్మలన్నిటికీ కూడా ఏ కర్మ ఏ ముహూర్తంలో చేయాలో అదే వేదము జ్యోతిష్ రూపంలో మనకు చెబుతోంది. కనుక సామాన్యమైనటువంటి ఈ వ్రతాలకు ముహూర్తం వెతుక్కోవాలి. మనం ఆ ముహూర్తంలోకి ఎదుర్కోవాలి. కానీ మనము ఈ కృష్ణ వ్రతం చేయాలనుకున్నప్పుడు ఏ ముహూర్తమో అని అనుకునే సందర్భంలోనే అనుకోకుండా అనుకున్న తక్షణంలోనే సరిగ్గా ఆనాడే ముహూర్తం కనిపించిందట. అది ఆశ్చర్యం కలిగింది అమ్మకి. చూచారా, ఇదిగో మనం ఎన్నడో మార్గశిర మాసంలో పూర్ణమ వెన్నెల్లో మంచి రోజున ఈ వ్రతం ప్రారంభం చేద్దాం అనుకుంటే సాధారణంగా వ్రతం అంతా పౌర్ణమి నాడే చేస్తాం. సత్యనారాయణ వ్రతాలు చేసేవారు పౌర్ణమి నాడు చేస్తారు. అంటే పౌర్ణమి నాటి ఉండే ప్రత్యేకత అలాంటిదన్నమాట. భగవత్ సంపూర్ణమైన కృప అందులో కలుగుతోంది. కనుక మనం అది వస్తుంది అనుకునేటప్పటికీ అనుకోకుండా ఈ రోజే అలా వచ్చిందే ఆశ్చర్యపడ్డది. కనుక మార్గజి తింగల్ మది నిరయింద నల్లాల్ ఆల్ ఆల్ అంటే ఆశ్చర్యం. అబ్బా, అదిగో మార్గశిర మాసం, ఇదిగో వెన్నెల రోజులు, ఇదిగో మంచి రోజు వచ్చింది అన్నారు. ఇది ఎలా వచ్చింది అంటే దానికి మన వ్యాఖ్యాతలు చెబుతారు. సామాన్యమైనటువంటి కార్యక్రమాలైతే, మన స్వార్థం కోసం చేసే వ్రతాలైతే, మనం ఏదో ఫలాన్ని కోరి చేసే వ్రతాలైతే దానికోసం ముహూర్తాన్ని, సమయాన్ని, సుముహూర్తాన్ని మనం వెతుక్కోవాలి. కానీ పరమాత్మ కోసం భగవద్భక్తులు ఏదైతే చేయదలుచుకున్నారో నిస్వార్థంగా స్వామి కైంకర్య రూపంలో చేసుకునేటువంటి వ్రతాలు ఏవైతే ఉంటాయో వాటి కొరకు ఆ సమయమే పరమాత్మనే సమయాన్ని కల్పిస్తాడట. అందువల్ల సమయం కోసం వీళ్ళు ఎదురు చూడడం కాదు, ముహూర్తం అదే వీళ్ళు ఎదురు చూస్తూ వస్తుందట. తదీయ గంభీర మనోనుసారిణ అంటారు యామనమునుడు. సర్వేశ్వరుని యొక్క కృప ఎప్పుడు కూడా భగవద్భక్తుల యొక్క మనసును అనుసరించి నడుస్తూ ఉందట. కాలపురుషుడు కూడా మారుతూ ఉంటాడు. అందువల్ల ఆశ్చర్యం అని చెప్పి మనం ఇంతకు ముందు ఏదైతే ధనుర్మాసంలో మార్గశిర మాసం యొక్క కలయిక వల్ల కలిగేటువంటి వైభవం ఏది సేవించామో అదంతా ఇంతటి ముహూర్తం వచ్చింది కనుక రండి మనం అనుకున్న వ్రతం చేద్దామని పిలుస్తూ ఉందన్నమాట. ఇందులో మార్గజి తింగల్ మది నిరయిందనన్నాల ఎందుకు పిలిచింది అంటే నీరాడ పొదువీరు. మనం చేసే వ్రతం ఏంటో తెలుసా? నీరాడ స్నానం చేయాలి. ఈ స్నానం అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అన్నమాట. అందువల్ల మార్గశిర మాసంలో ధనుస్సు సంక్రమణలో చేసేటువంటి స్నానం వల్ల సకల పాపాలు నివృత్తి అయి పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతోంది అని ధర్మశాస్త్రాలు చెబుతాయి. అలాగే మాఘ స్నానాలు, అలాగే కొన్ని ప్రత్యేకమైన సంక్రమణలో కలిగేటువంటి స్నానాల్లాగే ఇక్కడ కూడా స్నానం చేతాం రండి అన్నారు. ఈ స్నానం చేయడం కోసం అంటే అందుకొరికే ఈ స్నానం చేసే వ్రతంగా చెప్పుకోవడం జరిగింది. దీన్ని అందువల్ల అందరికి తెలుస్తుంది. ఇదిగో మనం వెళ్లి స్వామిని కలిసి యమునా నదిలో స్నానం చేసి రావాలి కదా, కనుక రండి అలాంటి ముహూర్తం చేరింది అని అంటూ తాను మది నల్ల నీరాడ పొదువీరు పొదిమిను నేరు సిరుమల్హుమాయప్పాడి సర్వచ్చిరుమీరుహాల్. ఈ పిలిచేటప్పుడు ఆ రమ్మని పిలిచేటప్పుడు సాధారణంగా ఇక్కడ మనకు ఒక లౌకికమైనటువంటి పద్ధతిని అంటే మనకు నేర్పుతున్నది మన తల్లి. ఎక్కడైనా మన ఇంట్లో ఒక వ్రతం పెట్టుకున్నాం అనుకోండి, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ఆ శుభకార్యానికి రమ్మని మన బంధువులని, ఆప్తులని, మిత్రులని పిలుస్తామే. ఎట్లా పిలిస్తే వస్తారు, ఎలా ఆహ్వానించాలి,
ఇది కూడా మనకు వాండాంతలు నేర్పుతుంది. ఇక్కడ పిలిచేటప్పుడు ఎమండి రండి చెప్పడం కాదట, వాళ్ళ మనసును దోచుకుని ఆ మనసుకు ఆనందం కలగచేసి ఆ ఆనందము ద్వారా తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన వాళ్ళు కలిగేట్టుగా ఈ ఆహ్వానించే వారి యొక్క ప్రవర్తన మాటలుండాలట. అలాంటి ఆచరణ ఇక్కడ చూపిస్తూ ఉన్నది. అందులో సామాన్యంగా లోకంలో ఉండేటువంటి ఏ వ్రతాలైనా ఏదైనా పనులుంటే వస్తారేమో కానీ సాక్షాత్తుగా సర్వేశ్వరుడి గురించి రండి అంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ. పరమాత్మ విషయంలో మనకు భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి సంసారంలో ఉండేటువంటి సామాజికంగా ఉండేటువంటి వ్యవహారాల్లో ఎంతటి ప్రేమ ఉంటుందో, ఎంతటి ఒక పట్టుదల ఉంటుందో అంత పట్టుదల పరమాత్మ విషయంలో ఎక్కువగా ఉండదు. కనుక వాడు ఎలాగైనా సరే ఇందులోకి వచ్చేట్టుగా చేయాలి. కనుక సామాన్యంగా పరమాత్మను ఇష్టపడేవాళ్లు, భగవతత్వాన్ని ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్లు కాకుండా సామాన్యులు కూడా ఈ వ్రతంలోకి చేరుకొని భగవత్కృప పాత్రులు కావడానికి ఎలా ఆహ్వానిస్తే, ఎలా పిలిస్తే రాగలుగుతారో అది ఇక్కడ మనం చూపుతుంది తల్లి. గోపికలన్నీ పిలిచి ఇదిగో రండి, సీరుమల్లు ఎవరుగాత நீராட போதுவீர் போதுமினோ நீரஜயீர் சீருமல்கும் அயப்பாடி செல்வச்சிறுமீருகாள் சீருமல்கும் அயப்பாடி செல்வச்சிறுமீருகாள் நீரஜயீர் நீராட పోదువీర్ పోదుమినో. అమ్మా, నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు, మీ ఊరు ఎంత గొప్పది, ఆహా మీరెంత శ్రీమంతులు, ఎంత బుద్ధిమంతులు. నిజంగా మిమ్మల్ని చూస్తేనే నాకు అనిపిస్తుంది మీ అదృష్టం. కనుక మీరొకసారి ఇందులోకి రాగలుగుతారా, రండి అని పిలుస్తూ ఉన్నది. అంటే సామాన్యంగా ఒక వ్యక్తికి సంతోషం కావాలనుకున్నప్పుడు దానికి రెండు మార్గాలు. ఒకటి, తాను పుట్టిన ఊరేదో దాని గురించి వైభవం చెప్పడం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసే అన్నారే పెద్దలు. ఎవరండి మీద పల్ల, ఓహో మాది అదే ఊరు అంటే ఆ ఊరి యొక్క ఆత్మీయతను దృష్టిలో పెట్టుకొని ఒకరికో పరస్పరం కలిసే అవకాశం ఎలాంటిదో అలాగే ఇక్కడ ఏం చెప్తే సీరుమల్హుం ఆయప్పాడి సెలవచ్చరిమీరుగా నేరుజయీర్. వాళ్ళకు 3 రకాల గుణాలు చూపిస్తున్నారు. అమ్మా మీరెంత అదృష్టవంతులో, మీ ఊరు సీరుమల్లుహం ఆయప్పాడి. ఆయప్పాడి అంటే గొల్లపల్లె, రేపల్లె. అందులో ఇది సామాన్యమైనటువంటి పల్లె లాంటిది కాదు. సీరుమల్లుహం, అబ్బో ఎంత పాడి పంటలు, ఎంత సంపత్తు, ఎప్పుడు ఏది కరువే లేదు. నిజంగా కూడా ఎంత గొప్ప ఊరు మీది అని ఆ వారు ఉన్నటువంటి స్థితిని గౌరవించి జన్మ భూమిని తాను మెచ్చుకున్నది. అది వాళ్ళకి ఆనందం కలిగినట. నిజంగా మీరు అదృష్టవంతులు. సీరుమల్లుహం అక్కడనట ఆ సంపత్తు కలగడానికి కారణం ఏంటి మరి అంటే కృష్ణుడు అవతరించాడు గనక. ఎంతో తపస్సు చేసి దేవకీ వసుదేవులు కృష్ణ భగవానుని తమ కుమారుడుగా పొందితే 1 నిమిషం కూడా ఉండకుండా ఆయన చక్కగా గొల్లపల్లికి వెళ్లాడే. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు కాదా? ఎప్పుడైతే కృష్ణుడు అక్కడ అడుగుపెట్టాడో అక్కడి నుంచి వాళ్ళకు కావలసినంత వర్షాలు, కావలసినంత పాడి పంటలు, కావలసినంత మరి పాలు, పెరుగు, అబ్బో అద్భుతంగా జరిగిందట. కనుక సీరుమల్లుహం ఇది కృష్ణతత్వం వల్ల కలిగింది. అట్లా కాకుండా ఆ ఊరు పరమపదం కన్నా గొప్పదట. వైకుంఠనాథుడే సాక్షాత్తుగా కృష్ణుడై వచ్చాడు అక్కడికి. ఆ పరమపదంలో సర్వేశ్వరుని కళ్యాణ గుణములన్నీ బయటపడవు. పరమాత్మ సామాన్యంగా బలహీనుని రక్షిస్తాడు, పరమాత్మ భక్తులకు సులభుడు అనే గుణాలున్నాయే. అక్కడ వైకుంఠంలో ఉన్న వాళ్ళకి ఏమిటండి, అక్కడ అందరూ కూడా శక్తివంతులే. కనుక రక్షణ చేయడం కోసం బలహీనుడు కనిపించాడు. ఇక్కడ అలా కాదు. అందువల్ల స్వామి యొక్క సౌలభ్యం, స్వామి యొక్క రక్షకత్వం, స్వామికొండ వాత్సల్యం, ఈ గుణములన్నీ కూడా ఇక్కడ అందులో కనిపిస్తున్నాయట.
కనుక సీరు మల్హుం, సీర్ అంటే కళ్యాణ గుణములు అని అర్థం, సీర్ అంటే సంపత్తు అని అర్థం. కనుక పరమాత్మ యొక్క దివ్య లీలలోనే సంపత్తుతో ఆనందాన్ని లభిస్తున్నటువంటి పల్లెలో మీరు పుట్టారే. కనుక స్వామి యొక్క పల్లెలో మీరు పుట్టినటువంటి స్థలం ఎంత గొప్పది అని వారి యొక్క జన్మ భూమిని కొనియాడడం ఆనందం కలగజేస్తుంది వాళ్ళకి. సీరుమల్హుం ఆయప్పాడి, ఆయప్పాడి అన్నప్పుడు గొల్లపల్లి అంటే ఇక్కడ గొల్లతనం అంటే ఏమో తెలుసా? సామాన్యంగా గొల్ల వృత్తిలో ఉన్న వాళ్ళకి పశువులే సర్వస్వం. ఆ పశువులనే నమ్ముకుంటారు. వాటి క్షేమం కోసమే పాటుపడుతూ వాటికి పరతంత్రులై ఉంటారు. కనుక వాటికి అవి తప్ప, వారికి తమ పశు సంపద తప్ప మరొక దాని దృష్టే ఉండదు. అలాగా వాటి కొరకే అంకితమైనటువంటి స్వభావం కలిగిన వారు ఎలాంటి వారు, అలాగే పరమాత్మకే అంకితమై పరమాత్మ తప్ప మరొక భావన లేనటువంటి వాళ్లంతా కూడా గొల్లతనం కలవారి అన్నమాట. అందువల్ల అలాగా కృష్ణ తత్వాన్ని అనుభవిస్తూ వాడికే అంకితమైనటువంటి మీరందరూ ఎంత గొప్పవాళ్ళో అని వారి యొక్క స్వభావాన్ని కొనియాడుతుంది. సీరుమల్హుం ఆయప్పాడి సెల్వచ్చిరిమీరుగాల్, సెల్వం మీకు గొప్ప సంపత్తు ఉందట. ఏమిటా సంపత్తు? ఆ సంపత్తు అనేది 2 రకాల ఉంటుంది అని మనకు తెలుసు. సాధారణంగా ఒకటి స్థిరంగా ఉండే సంపత్తు, శాశ్వతమైన సంపత్తు. రెండవది అప్పుడప్పుడు వస్తూ పోయే సంపత్తట. ఏమిటది? భౌతికంగా మనం పొందే సంపత్తంతా కూడా అది ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. అలా కాకుండా సర్వేశ్వరుని యొక్క సేవ, భగవత్ సంబంధం అనేది ఉందో అది గొప్ప సంపత్తు. మనకి సంపత్ అనేది సాధారణంగా పరమాత్మని ఇస్తాడు కదా, అలా ఇచ్చేటువంటి పరమాత్మని మనకు అధీనమై ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది. కనుక భగవత్ సేవ వల్ల పరమాత్మ సంతోషించి మనను అనుగ్రహించేటువంటిది ఏదో ఉందో అది గొప్ప సంపత్తట. కనుక ఆ భగవత్ సంబంధమనే సంపత్తు వీళ్ళకుంది కృష్ణతత్వం వల్ల, కృష్ణ సంబంధం వల్ల. అలాగే కృష్ణుని అనుగ్రహంతో అద్భుతమైనటువంటి సంపత్తు, భౌతిక సంపత్తు పెరిగిందట. ఈ 2 రకాల సంపత్తులు కలిగిన మీరు అదృష్టవంతులు. లోకంలో కేవలం ఏదో ఒక సంపత్తు ఉంటే కుదరదు. శరీరానికి సంబంధించినది భౌతిక సంపత్తు, అలాగే ఆత్మకు సంబంధించింది అది భగవత్ సంబంధమైన సంపత్తు. ఈ 2 రకాలు ఉన్నప్పుడు మాత్రమే జీవితం, వ్యక్తి జీవితం గాని సామాజిక జీవితం గాని అవి సహజంగానే చక్కని శాంతి సౌఖ్యాలతో నడుస్తాయి. కాకుండా కేవలం భౌతిక సంపత్తు మాత్రమే పెరిగి ఆధ్యాత్మిక సంపత్తు లేకుండా ఆత్మ బలహీనమైతే అనేకమైనటువంటి అపవాదాలకి, విప్లవాలకి కారణమవుతోంది. అలాగే కేవలం ఆధ్యాత్మిక సంపత్తే ఉంటే శరీర సామాజిక సంబంధాలు తక్కువ. కనుక ఈ 2 కూడా ఉండాల్సినటువంటి స్థితి ఎక్కడుంటుందో ఆ సమాజమే శాంతి సౌఖ్యాలతో ఉంటుందని చెప్పడం కోసం మీ రేపల్లెలో ఈ 2 ఉన్న తల్లు అంటూ సీరుమల్హుం ఆయప్పాడి సెల్వం సిరుమీరుహాల్. సంపత్తే కాదు, మీ వయసు ఎంత ఉంది? సిరుమీరుహాల్. అబ్బాయి ఎంత చిన్న వయసు అండి మీరు. చూచారా? మనిషికి కలిగే సంపత్తు, సంతోషం ఎప్పుడు కూడా ఆయన వయస్సును గురించి ఆలోచించేటప్పుడు ఎంత పెద్దవాడైనా సరే అబ్బా ఏమండి ఇంత లేత వయస్సు అన్నామనుకోండి సంతోషం. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే తొందరగా పెరిగి ముసలివాడైపోయి పరోపదించాలనుకోడు. తానెప్పుడు వయసు వచ్చినా లేదు అంటుంటే సంతోషమట. అలాగా వాళ్లకుండే సంపత్తు, వాళ్లకుండే జ్ఞానము, వాళ్లకుండేటువంటి వ్యక్తిత్వం, వీటిని గురించి ప్రశంసిస్తూ ఉండడం వల్ల ఆనందం కలుగుతుందట. కనుకనే అక్కడ ఉండేటువంటి గోపికలకు ఉండేటువంటి జన్మభూమిలో ఉండే వైభవం, వారికి ఉండే సంపత్తు, వారికి ఉండేటువంటి వయస్సు, చిన్న వయసట. చిన్న వయసు అంటే గోపవృద్ధుల్లాగా. ఎందుకంటే చిన్న వయస్సు అంటే కృష్ణునితో సమానమైన వయస్సు అన్నమాట. కృష్ణుడికి కదా పెద్దవాళ్ళు కృష్ణుడు పట్టించుకోరు, కానీ సమానమైన వయస్సు ఉండడం కూడా ఒక అదృష్టమే. కనుక ఇంత అదృష్టం కలిగిన మీరు అంటూ సిరుమల్హుం అయప్పాడి సెలవచ్చిరుమీరుహాల్ అయినటువంటి వారు నేర్ ఇజయీర్. మీ సంగతి చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది. నేర్ ఇజయీర్, మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలున్నాయే ఎంత ప్రశస్తమైన ఆభరణాలు, అబ్బాయి ఎట్లా భరించారు అంటూ వాళ్ళ యొక్క సిరి సంపదలను, వారి యొక్క సౌశీల్యాన్ని తాను ప్రశంసిస్తూ పిలిచిద్దట. అంటే ఇలాగా పిలవడంలో ఉద్దేశం ఏమిటి అంటే నిజానికి అండాళ్ తల్లి
తాను ఇంతగా ప్రశంసించాలా? లోకంలో ఎవరినైనా మనం ఎక్కడ పొగుడతామండి? మనకేదైనా అవసరం ఉంటే పొగుడతాం, లేదా మనకు మరి వాళ్ళ గురించి పొగడాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ అందులో ఆండాళ్ తల్లి ప్రత్యేకమైనటువంటి గోపిక, ఆమె కృష్ణ తత్వంలో నిమగ్నమైనప్పుడు మిగతా వాళ్ళంతా కూడా తనకు సమానులు, తనకన్నా చిన్నవాళ్లు అయినప్పుడు వాళ్ళని ప్రశంసించవలసిన అవసరం ఏమిటి అంటే దాని తాత్పర్యం ఏమిటి? ఎక్కడైతే భగవత్ సంబంధం కలిగి ఉంటుందో, భగవద్భక్తులై ఉంటారో అలాంటి వాళ్ళంతా ప్రాప్యుడే. కనుక ఇక్కడ గోపికలను ప్రశంసించడం అంటే భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్పుకోవడం అన్నమాట. కనుక ఎక్కడ భాగవతోత్తములు కనిపిస్తే వాళ్లను ప్రశంసిస్తూ మనం వారి యొక్క గోష్ఠిలో చేరే ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ చేసే తాత్పర్యం అన్నమాట. కనుక అలాంటి వారిని పిలుస్తూ సీరుమల్హుం ఆయిప్పాడి సెల్వచ్చిరిమీరుగాళ్, మీరు నీరు జయీర్, అలాగా మీరు ఇక్కడికి నీరు ఆడ పోదుమినో, స్నానం చేయదలుచుకుంటే రండి అని పిలిచిందనమాట. ఈ స్నానానికి పిలవడం ఏంటంటే, ఈ పిలవడంలో కూడా ఈ స్నానానికి పిలవడం అనేది మనము రెండు రకాలు చూస్తాం. ఇక్కడ ఆండాళ్ తల్లి గోపికలందరినీ స్నానానికి పిలుస్తుంది. ఆవిడకు ఆచార్యులుగా, ఆవిడకి తండ్రిగా ఉన్నటువంటి పెరియాళ్వార్లు కూడా స్నానానికి పిలిచినాడు. వారేమో నీరాటంలో కృష్ణ భగవాన్ని నారనా నీరాడవారాయ్ అని పరమాత్మను స్నానం చేయడానికి పిలిచాడు. వీరేమో భగవద్భక్తుల్ని స్నానం చేయడానికి పిలుస్తూ ఉన్నారు. పరమాత్మను స్నానం చేయడానికి పిలవడం అనేది తన కోసం, భక్తులను స్నానం చేయడానికి పిలవడం అనేది అందరూ కలిసి అనుభవించడం కోసం. కనుక ఇక్కడ స్నానం అంటే ఏమిటి అనే అంశంలో మన పెద్దలు స్వారస్యం చూపించారు. నిజంగా స్నానం అంటే ఏమో కాదు. స్నానం చేసినప్పుడు మనకు సామాన్యంగా బాగా వేడి ఉక్కపోసినప్పుడు, వేసవి కాలంలో తాపాన్ని భరించలేని స్థితి వచ్చినప్పుడు చల్లటి నీళ్లలో స్నానం చేస్తే ఎంతటి ఆనందమో, అలాగే ఆ స్నానం చేయడం వల్ల మన శరీరానికి ఉన్నటువంటి మలినమంతా పోగొట్టడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తామో, అట్లాగే ఇక్కడ స్నానం అంటే కేవలం శారీరక స్నానం కాదు, మానసిక స్నానం. అమ్మ ఇప్పుడు మానసిక భావంలో ఉంది కదా, మరి మానసిక స్టేటస్ లో స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ జరగవలసిన స్నానం మానసిక స్నానమట. ఏమిటి? మనసులో శుద్ధమవడానికి ఏమిటి? పవిత్రానాం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క నామస్మరణ వల్ల మనసులో ఉండేటువంటి మలినాలన్నీ పోవడం అనేది జరుగుతుంది అని మునుముందు చెప్పబోతుంది ఆవిడ. అందుకొరకు మానసికమైన స్నానం చేయడం ఒకటి. అలాగే భగవత్ సంబంధం కలిగినప్పుడు సంసార తాపంలో ఉండి అనేక రకాల తాపత్రయాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి పరమాత్మ యొక్క చల్లని సూపులు కలిగినప్పుడు భగవద్గుణ అనుభవం వల్లనో, భగవత్ కైంకర్యం వల్లనో ఆ సంసార తాపాలని తొలగిపోయి ఆనందానుభవం కలుగుతోంది. కనుక ఇక్కడ మనం రండి అందరం కలిసి స్నానం చేద్దామంటే అర్థమేంటి? కృష్ణ సందర్శనం చేసుకుని కృష్ణ సంబంధంలో ఆయనతో పాటు కళ్యాణ క్రమలు లభిస్తూనే ఆయన కైంకర్యంలో ఆనందాన్ని పొందాం రండి అని తెలవడం అనమాట. కనుక కృష్ణ సంశ్లేష, ఆత్మకి పరమాత్మతో సంబంధం కలగడమే ఆనందాన్ని కలగజేసే రూపమైన స్నానం అన్నమాట. కనుక ఇక్కడ స్నానవ్రతం అంటే భగవత్ సంబంధం కలిగి భగవద్గుణానుభవంతో తన్మయమైపోయి సకల విధముల పునీతలమైపోయి ఆనందానుభవం చేయడమే ఇక్కడ స్నానానికి లక్షణం అన్నమాట. కనుక అటువంటి స్నానాన్ని చేద్దాం తనమని పిలిచారన్నమాట. ఇక్కడ దీనివల్ల ఏం తెలుస్తూ ఉన్నది అంటే, ఈ పాశనంలో చెప్పడం బట్టి మనం ఈ తిరుప్పావై వ్రతాన్ని చేయడం వల్ల, లేదా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించడం వల్ల మనం పొందగలిగే ఫలితం స్నానం చేయడమే. అంటే రోజు అమ్మ చెప్పినటువంటి పాటలని లేక పాశరాల యొక్క దివ్య తత్వాన్ని అనుభవిస్తూ ఒక గంట సేపైనా సరే మనం మనను మాత్రం మరిచిపోయి మన ఆత్మ పరమాత్మతో లీనమైనటువంటి స్థితిలో అనుభవించడమే ఇక్కడ స్నానం అన్నమాట. కనుక తిరుప్పావై వ్రతంలో మనం చేసేటువంటి సామాన్యమైనటువంటి పూజల కన్నా ప్రధానంగా ఒకసారి మానసికంగా సర్వేశ్వరుడితో సంబంధం ఆత్మను కలపగలిగేటువంటి స్థితి కలగడం ముఖ్యం. అందువల్లే మన ప్రవచనాల్లో ప్రధానమైన అంశం ఉన్న గంటసేపైనా సరే అందులో అర్థాల కన్నా ప్రధానంగా ఉన్నంతసేపు మనం తన్మయమైపోయి కృష్ణ తత్వంలో మనం లీనమైపోయి ఒక్కసారి సంసార సందర్భాల నుంచి దూరంగా వెళ్లి మానసికంగా పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించడం కోసం చేసే ప్రయత్నమే
ఈ ప్రవచనంలో ఉండే ముఖ్యాంశం. కనుక అందరినీ పిలుస్తూ ఉందన్నమాట. సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో ఉండే లక్షణం అది. మనం ఏది చేసుకున్నా సరే 10 మంది ఇందులో పాల్గొనాలి, మనతో పాటు అందరూ బాగుపడాలి. ఏకస్వాదు న భుంజీత అనే శాస్త్రం. ఏదైనా కమ్మటి వస్తువు ఉంటే, మధురమైన పదార్థం ఉంటే ఒకరు కాకుండా అందరం కలిసి అనుభవించాలని అని అన్నట్టుగానే భగవత్ సంబంధం అనేటువంటిది, భగవద్ అనుభవం అనేటిది అందరు కలిసి అనుభవించినప్పుడే గొప్పది. కనుక అందువల్ల ఎక్కడ కూడా అడియార్హల్ కుజాంగళే ఉడన్ కూడవదన్నుహలో అన్నారు నమ్మాళ్ళ వారు. స్వామి, నేను ఒక్కంతరి కాకుండా నీ దాసులతో కూడా కలిసి ఉండేటువంటి సందర్భం నాకు ఎప్పుడు వస్తుందో అని అడుగుతారు. మన పూర్వాచారులందరూ కూడా భాగవత గోష్ఠి ప్రధానంగా కోరుకున్నారు. కనుక అలాంటి కోరికను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అమ్మ అందరినీ పిలిచిందట. అంటే అదిగో మనం అనుకున్నట్టుగా వ్రతానికి రమ్మని పిలవడం, యమున స్నానానికి పిలవడం అనే ఒక అర్థంతో పాటు కృష్ణ తత్వాన్ని అనుభవించడానికి రండి అని చెప్పడం అన్నమాట. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ముందు పై మాటలోకి వెళ్తేనేమో, ఎందుకంటే ఈ వీళ్లు కృష్ణ సందర్భాన్ని కృష్ణుడికి గోపికలను అప్పగించేటప్పుడు లోకానికి కావలసినటువంటి వర్షాలు పొందడం కోసం మాత్రమే గోప వృద్ధులు వీళ్ళని పంపించారు. కనుక వాళ్ళు దృష్టి ఒకటి ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్లీ కృష్ణుని తెలిపి చేష్టలకు లోనవుతున్నారా అనేటువంటి దృష్టి ఉంటుంది. కనుక అలాంటిది ఏమాత్రం అనుమానం వాళ్లకు రాకుండా ఉండడం కోసం పైన మాటల్లో తాము వృతం చేస్తున్నామని, తాము స్నానానికి వెళ్తున్నామని చెప్పుకోవడం, అలాగే ఈ గోపికలందరికీ ఉండేటువంటి కృష్ణ సంశ్లేషము, కృష్ణ అనుభవం కోసం ఏదైతే మనసులో ఉందో అది పొందడం కోసం రండి అని చెప్పడం కోసం అంతరాత్మగా చెప్పడం, అంతరర్థంగా చెప్పడం అనేది కనిపిస్తూ ఉంది. కనుక ఇక్కడ రండి అన్నప్పుడు ఇక్కడ స్నానానికి రండి అని సామాన్యంగా కనిపిస్తూనే కృష్ణునితో కలిసి మనము గుణానుభవం, ఆనందానుభవం పొందాం రండి పిలిచిందన్నమాట. అలాగే పిలిచిన తర్వాత పిలిచి, ఇదిగో ఈ వ్రతానికి రమ్మని ఎందుకు పిలుస్తున్నాను తెలుసా, దీనివల్ల ఏం లాభం తెలుసా మీకు అంటే చెబుతూ, ఇక్కడ నారాయణని నమక్కే పరై తరువాన్, ఈ వ్రతం వల్ల ఈ 3 మాటలున్నాయి దీంట్లో. ఈ వాక్యంలో నారాయణనే నమక్కే పరై తరువాన్, నారాయణ నమక్ పరై అనే దాంట్లోనే మొత్తం వ్రతం యొక్క లక్షణం అంతా ఉంది. అంటే మనకు కావలసింది, మనం ఏ వ్రతం చేసేదో ఫలాన్ని కోరుతాం కదా, ఆ ఫలాన్ని ఇక్కడ పరై అన్నారు. పరై అంటే సామాన్యమైన మాటల్లో వెళ్తే ఏదో వ్రతానికి కావలసినటువంటి భజనకో వ్రతానికో కావలసినటువంటి ఒక వాయిద్య విశేషం అన్నమాట. తాళమో తప్పటనో ఏదో అని. కనుక ఈ పరై అనే దాన్ని ప్రత్యేకంగా చెబుతూనే ఇక్కడ సామాన్యంగా మనం ఏది చేస్తే మనకి ఏది అవసరమో అది చెప్పడానికి ఇక్కడ పరై అన్నారు. వ్రతానికి కావలసినటువంటి వాయిద్యం ఆయన ఇస్తాడని. మన వ్రతం ఏమిటి, కృష్ణ భగవాన్ని కలిసి ఆయన సేవలోనే అంకితం అవడం అనేది ముఖ్య లక్షణం. గనక ఇక్కడ పరై అంటే పురుషార్థము. ఈ వ్రతం యొక్క ఫలం ఏమిటో పరై అనే మాటలో చెబుతూ, అది మనకు కృష్ణుడే ఇస్తాడు కనుక రండి. ఆ పరై ఏమిటి, స్నానం చేయడమే, అంటే పరమాత్మతో గుణ అనుభవం పొందడమే కనుక రండి అనొక మాట. అది ఇచ్చేవాడెవరు అంటే నారాయణని, మనకు పొందింపచేసేవాడు. ఒక ఫలం కావాలని కోరుకున్నప్పుడు ఆ ఫలాన్ని పొందడానికి సాధనం కూడా కావాలి. ఏమిటి ఆ సాధనం, ఏమిటి ఆ ఉపాయం అంటే మనకు వేరే ఉపాయం లేదు. నారాయణుడే, నారాయణుడే మనకిస్తాడు. అది ఎవరికిస్తాడు, నమక్కే, మనకే. అంటే మనకు పరమాత్మ తప్ప మనకు ఆధారం లేని వాళ్లము. మనమేమిటి అకించన అనన్యగతి శరణ్య అని, స్వామి నీవు తప్ప మాకు వేరే మార్గం లేదని, నీవే మాకు సర్వస్వం అనుకొని ప్రపత్తి చేసి, ఎందుకంటే పరమాత్మను పొందడానికి అనేకమైన మార్గాల శాస్త్రాలు చెప్పాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలా ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ మార్గాలన్నీ కూడా మన వల్ల ఏవి కావు కనుక అవి కావనే అర్జునుడు తన విషాదాన్ని మరీ పెంచుతూ ఉంటే చిట్ట చివరికి సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని మామేకం శరణం వ్రజ అని కృష్ణ భగవాను చెప్పినట్టుగానే సర్వము చేయలేనటువంటి మనకు పరమాత్మ తప్ప మనకు అంశాలు లేరు. మనకు కావలసింది ఫలం పరమాత్మనే, పరమాత్మ అనుగ్రహమే, భగవత్ సేవనే. ఆ భగవత్ సేవ కావాలంటే ఎవరిస్తారు అంటే ఆ నారాయణుడే ఇస్తాడు. కనుక ప్రాప్యము, మనం పొందదగిన ఫలము అతడే, ప్రాపకము మనం పొందించేవాడతనే. కనుక అతన్ని పొందాలనుకున్నప్పుడు ఏమిటి మనకు అధికారం అంటే పోరా నీరాడ పోదువీర్, మనం స్నానం చేయడానికి అన్నట్టు ఆయన దగ్గరికి పోవాలని ఇచ్ఛ ఉంటే చాలట. కనుక ఇచ్ఛ అని ఎందుకంటున్నామంటే కోరిక లేనిది ఏ ఫలం, ఏ ప్రయత్నం చేయం మనం. కానీ సామాన్యంగా లోకంలో ఉండేటువంటి వాటి కొరకు కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు
పరమాత్మ విషయంలో కోరిక కలగడం చాలా కష్టం. అందువల్ల నిజానికి ఆమె బలవంతించి మీ కోరిక ఉంటే, అంటే ఎవరెవరికి భగవత్ సంబంధం కావాలని కోరిక ఉంటుందో వాళ్ళంతా కూడా ఇందులో పాల్గొనాలి అని అంటూ తాను పిలిచిందట. అది ఇచ్చేవాడు ఆయన్నే అంటూ ఈ వ్రతానికి ముహూర్తం సమీపించింది కనుక ఆ ముహూర్తాన్ని పొందడానికి సిద్ధమైన మీరంతా కూడా మా నారాయణుడే మనకిస్తాడు కనుక ఆ నారాయణుడి కృష్ణుడిగా ఈ లోకంలో అవతరించాడు. ఆ కృష్ణ పరమాత్మని పొందడం కోసము మనం వస్తాము. నుంచి నారాయణుని నమక్కే పరై తరువాన్ను. అందువల్ల ఆ నారాయణుని దగ్గరికి వెళ్లి నారాయణతోటి ఫలం పొందుదాము రండి అని పిలిచింది. నారాయణుడా, ఆయన ఎక్కడున్నాడు అంటే నారాయణుడు ఎవరో కాదు, ఆయననే ఇక్కడ కృష్ణ రూపంలో వచ్చాడు. కార్మేని చెంగన్ కదురమది అంబోల్ ముహత్తాన్. దివ్యమైన నీలవేగశ్యాముడు తిరునేత్రము కలిగినట్టు స్వామి ఆ నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు. ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే నందగోపుడింట్లో యశోదమ్మ దగ్గర ఏం చేసి ఉన్నాడని చెబుతూ కూర్వేల్ కొరిందోజన్ నందగోపన్ కుమరన్ అలాంటి వాడు మనకు దొరుకుతాడని ఆ కృష్ణ తత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మీరు రండి, ఇదే మన వ్రతం రండి అంటూ పిలిచింది ఆవిడ. ఇందులో మనకు అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వమంతా ఆధ్యాత్మిక తత్వం అంతా ఉంది. ఇక్కడ నారాయణుడే కృష్ణుడు ఎట్లా అవుతాడు, అసలు నారాయణుడు అంటే ఎవరు, ఆ నారాయణ స్వరూపం మనకి ఎందుకు ఇస్తాడు, నారాయణుడే ఇస్తాడని ఎందుకంటున్నాడు అనే అంశాలని కూడా మనకు వివరించుకోవాలి కనుక అవన్నీ వివరించుకోవడానికి మనకి ఇప్పుడు సమయం సరిపోవడం లేదు. మనం రేపటి కాలక్షేపంలో వాటిని వివరించుకొని మరొక పాఠంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద అమ్మ తాను ఈ వ్రతం అనేటువంటి దాంట్లోకి అందరూ వచ్చి పాల్గొని సామూహికంగా దాన్ని కృష్ణ అనుభవం పొందేట్టుగా ప్రయత్నం చేయడమే ఈ శ్రీవ్రతం యొక్క ముఖ్య లక్షణమని, అలాంటి అనుభవం ఇచ్చ కలవాళ్ళతో రావాలని, ఆ ఇచ్చ కలిగించేవాడు కూడా పరమాత్మనే, తానే లోపల ఉండి మత్తః జ్ఞానం అపోహనంచ అన్నాడు కృష్ణ భగవానుడు. మనకి ఏ రకమైన ఆలోచనలు కలిగినా, మనకి ఏ రకమైనటువంటి మనసులో ఊహలు కలిగినా అవన్నీ అంతర్యామిగా ఉన్న పరమాత్మల్ని కలుగుతాయి కనుక అలా పరమాత్మను కలిగించి ఇందులో పాల్గొనడానికి రావాలి అని పిలవడం అనేది మన ఇందులో ఉంది. మనకు ఉపోద్ఘాతములోని కొంత అంశంతో పాటు ఈ పాశురాన్ని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కనుక దీన్ని మనం కొంతవరకే వివరించుకుని రేపటి కాలక్షేపంలో ఈ పాశురంలోని విశేషాలు, దాంతో పాటు రెండవ పాశురంలోని విశేషాలను సేవించే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.